మత్తు వదలరా 2 నాన్ స్పాయిలర్ రివ్యూ చెప్పాలంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్. కాలభైరవ చెప్పినట్టు "ఊ" అనుకుంటూ బయటకు వస్తారు. మాకైతే ఇంటర్వెల్లో పార్కింగ్ లాట్లో రిటర్న్ వెళ్తుంటే కంటేజియస్గా ఒకడి తర్వాత ఒకడు "ఊ, ఊ" అంటూనే ఉన్నారు. సత్య యాజ్ యేసుదాస్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఎక్కడ తగ్గకుండా ఫుల్ ఫ్లోలో ఉన్నాడు. శ్రీసింహ స్టోరీని నడిపిస్తూ సత్యాన్ని చాలా బాగా కాంప్లిమెంట్ చేశాడు. పార్ట్ 1లో హీరోయిన్ లైన్ లోడ్ తీర్చేసింది ఫరియా అబ్దుల్లా. సో స్టోరీ, డైలాగ్స్, విజువల్స్, కామెడీ, డైరెక్షన్, కెమెరా వర్క్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. పార్ట్ 1 రెప్యుటేషన్కి మ్యాచ్ అవ్వడం కష్టం అనుకున్నాం. బట్ ఇంటర్వెల్ అయ్యేసరికి అందరు అసలు ఎలా తీసాడరా మళ్ళీ ఇంత బాగా అనుకున్నాం. బేసిక్ ప్లాట్ లైన్ వచ్చేసి విచ్ ఇస్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద టీజర్ అండ్ ట్రైలర్స్. యేసుదాస్ అండ్ బాబు మోహన్ హీ టీంలో జాయిన్ అవుతారు. అండ్ డెలివరీ బాయ్స్గా ఉన్నప్పుడు తస్కరించినట్టే హీ టీంలో కూడా వేరే స్టైల్లో తస్కరిస్తారు. అండ్ ఈ సర్కమ్స్టెన్సెస్లో ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. దాని నుంచి ఎలా తప్పించుకుంటారు, మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, మేక్స్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ రిఫరెన్సెస్, మెటా రిఫరెన్సెస్ ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అవి లేకపోయినా మూవీని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. I would definitely suggest this movie to everyone. Please watch this film in theaters, especially with packed audience. First and foremost reason is Satya. Recent times లో one of the best comedy roles. స్క్రీన్లో సత్య ఎక్కడ ఉంటే అక్కడే చూస్తున్నారు అందరూ. అండ్ హిస్ సీక్వెన్సెస్ ప్రతిదీ వర్కౌట్ అయ్యి అండ్ అందరూ నవ్వుకున్నారు. మనకి రీసెంట్ టైమ్స్లో వర్కౌట్ అయిన కామెడీ సీన్స్ ఆర్ డైలాగ్స్ ఉన్నాయి, కానీ యేసుదాస్ అయితే మొత్తం రోలే వర్కౌట్ అయింది. ఒకప్పుడు సునీల్, తర్వాత వెన్నెల కిషోర్, ఇప్పుడు సత్య అనుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి ద ప్లాట్ లైన్. రితేష్ రాణా చెప్పినట్టు బడ్డీ కాప్ జానర్లో తెలుగులో పెద్దగా ఫిల్మ్స్ లేవు. రైట్ అమౌంట్ ఆఫ్ క్రైమ్ అండ్ థ్రిల్ ఉంది మూవీలో, అండ్ ఇట్ ఈస్ మిక్స్డ్ వెరీ వెల్ విత్ కామెడీ విచ్ మేక్స్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండ్ అపీలింగ్. థర్డ్ రీజన్ ఇస్ ఇట్ ఈస్ అ వెరీ వర్దీ సీక్వెల్. సినిమాలో ప్యారలల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ద క్యారెక్టర్స్ హ్యావ్ బీన్ యూస్డ్ వెరీ వెల్, కీపింగ్ ద కోర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇంటాక్ట్. పార్ట్ 1లో ఉన్నంత థ్రిల్ ఎలిమెంట్ ఇందో లేకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ సబ్స్టిట్యూటెడ్ బై కామెడీ అండ్ కేయాస్. ఆల్సో ఐ వుడ్ సే వాచ్ అవుట్ ఫర్ ఓరినా కొడక క్లైమాక్స్ అండ్ లెట్ us know if you could guess it. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 మధ్యలో ప్యారల్స్ తీసుకుంటే ఓవరాల్ కాన్సెప్ట్ అయితే రెండిట్లో సేమ్. ద స్కెలిటన్ ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్. తస్కరించటం, మర్డర్లో ఇరుక్కోవడం, అడ్జసెంట్ ఫ్లోర్స్ మధ్య ఉన్న కన్ఫ్యూజన్, మెయిన్ విలన్ వాచ్మెన్ పెట్టిన స్పై క్యాంప్స్లో దొరకడం, అండ్ ఆల్సో ద రింగ్ మాస్టర్ బీయింగ్ ద కల్ప్రిట్. పార్ట్ 2లో నాకు స్టాండౌట్ అయిన సీక్వెన్స్ అయితే ఆ క్రైమ్ సీన్ కంటామినేషన్. అక్కడ యేసుదాస్ అండ్ బాబు మోహన్ వర్ హిలేరియస్. అది కొత్తగా కూడా ఉంది, ఫన్నీగా ఉంది, అండ్ ఆల్సో ఇట్ వాజ్ బిలీవబుల్ అట్ ద సేమ్ టైం. స్లేవ్ డ్రగ్ యూసేజ్ కూడా ఐ కైండ్ ఆఫ్ లైక్డ్ ఇట్. సో రియా మర్డర్కి అది బాగా వాడారు. యువ అనేది డైరెక్ట్లీ మర్డర్లా అవ్వకుండా దే యూజ్డ్ ఇట్ వెల్. అండ్ ఆల్సో క్లైమాక్స్లో సత్య మీద ఫర్ అ ఫన్ ఎలిమెంట్ దే యూజ్డ్ ఇట్ వెల్. పెద్దగా నెగిటివ్స్ అన్నట్టయితే ఏం అనిపించలేదు. వీక్ లింక్స్లో మాత్రం కొన్ని అనిపించాయి. సో కిడ్నాప్ అన్నది మొత్తం యాక్టర్స్ పెట్టి చేశారు కదా, సో అక్కడ ఇచ్చిన 2 crores క్యాష్ కూడా ఫేక్ అని ముందే రియలైజ్ అవ్వచ్చు అనిపించింది. అండ్ ఆల్సో సక్సేనాస్ మర్డర్ అబ్రప్ట్గా ఎండ్ చేశారనిపించింది. వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్. మనకి అందరికీ నచ్చిన సత్య డాన్సింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది మనం పార్ట్ 1 మేకింగ్ వీడియోస్లో చూడొచ్చు. సో దిస్ వాజ్ అవర్ రివ్యూ ఆఫ్ మత్తు వదలరా 2. హోప్ యూ గైస్ ఎంజాయ్ ద ఫిల్మ్.